నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 1050కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15, 2021 టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి షామీ నుంచి షామీ MI 11 Ultra 23వ తారీఖు లాంచ్ చేస్తుంది. దానికి సంబంధించి ఇంకొక ఇన్విటేషన్ అయితే పంపించింది. ఇంతకుముందు ఒక ఇన్విటేషన్ అయితే పంపించింది, అది ట్విట్టర్లో షేర్ చేస్తాను. హుక్స్ లాగా ఉన్నాయి అవి. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, FM రేడియో లాగా ఉంది. సూపర్ ఫోన్ సౌండ్ బై హార్మాన్ కార్డాన్. సో వీళ్ళు స్పీకర్ అయితే పంపించారు, ఇక్కడ చూడొచ్చు. అప్పుడు మనకి హార్మాన్ కార్డన్ స్పీకర్ అయితే ఉంది. E-Squire Mini 2 ఇది ఇన్విటేషన్. 10 hours బ్యాటరీ లైఫ్, కాన్ఫరెన్సింగ్ సిస్టమ్, పవర్ బ్యాంక్లో ఉపయోగించవచ్చు దీన్ని. నైస్. సో 11,599 రూపాయలు ఉంది. దీంతో పాటు కింద హార్మాన్ కార్డన్ X ది సూపర్ ఫోన్. అండ్ బాటంలో చూసుకుంటే April 23, 12 noon. సో ఇది ఏప్రిల్ 23వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. MI 11 Ultra. ఇక్కడ బ్యాక్ సైడ్ MI 11 Ultra ఉంది. ఇది నేను చూడాలి ఒకసారి. బ్యాక్ సైడ్ డిస్ప్లే చాలా ఇక్కడ చూడొచ్చు, సౌండ్ బై హార్మాన్ కార్డన్ అని ఉంది. సో అందుకే వీళ్ళు దీంతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఇది పంపించారు ఇన్విటేషన్. ఇది సెకండ్ ఇన్విటేషన్ MI 11 Ultraకి సంబంధించి. సో ఇది షామీ ఫ్లాగ్షిప్ ఫోన్. చూద్దాం ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. ప్రైస్ మినిమం 70,000 ఉంటుంది అనుకుంటున్నాను నేను, దీని స్పెక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే. చూద్దాం ఎంత ప్రైస్ తెస్తారో. ఇది ఇంకొక ఇన్విటేషన్ MI 11 Ultraకి సంబంధించి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M42లో ఈసారి నాక్ సెక్యూరిటీ కూడా తీసుకొని రాబోతున్నారు. అండ్ శాంసంగ్ పే, నేను ఆల్రెడీ చెప్పాను నాక్ సెక్యూరిటీ అని చెప్పేసి. శాంసంగ్ పే కూడా ఫస్ట్ టైం M సిరీస్ ఫోన్కే తీసుకొని రాబోతున్నారు. అంటే NFC కూడా మనకి శాంసంగ్ గెలాక్సీ M42లో అయితే ఉంటుంది. రోజుకొక స్పెసిఫికేషన్ అయితే వీళ్ళు టీచ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ ఫోన్ మోస్ట్లీ ఈ ఏప్రిల్ ఎండింగ్ లోపు అయితే చూడొచ్చు. M42 20,000 నుంచి 25,000 మధ్యలో ప్రైస్ పెడతారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం మరి అంతపైన దీన్ని తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Neo 5 ఏదైతే గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేస్తారో దాన్ని ఇండియాలో ఐక్యూ 7 అంటే ఐక్యూ 7 కానీ తీసుకొని వస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఐక్యూ 7 గ్లోబల్గా లాంచ్ చేస్తారు కదా, దాన్ని ఇండియాలో అదే BMW ఎడిషన్ ఇండియాలో వచ్చేసరికి ఐక్యూ 7 లెజెండ్గా తీసుకొని వస్తున్నారు. రెండు ఫోన్స్ అయితే మనం ఐక్యూ నుంచి అయితే సపరేట్గా చూడబోతున్నాం. ఒకటి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది ఐక్యూ 7 లెజెండ్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ రెండు ఫోన్స్ అయితే ఏప్రిల్ 26వ తారీఖు అయితే లాంచ్ చేయబోతున్నారు. అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది ఐక్యూ అయితే. చూద్దాం ఎంత ప్రైజెస్లో తీసుకొని వస్తారు. 40,000 రూపాయలు లోపు అని మాత్రం చెప్తున్నారు. 888 ప్రాసెసర్ BMW ఎడిషన్ ఏదైతే ఐక్యూ లెజెండ్ ఉందో. అండ్ ఇది 35,000 రూపాయలలోపు తీసుకొని రావచ్చు ఐక్యూ 7. నెక్స్ట్ మనకి శాంసంగ్ గెలాక్సీ S20 FE మొత్తం 4 కలర్స్లో ఇప్పుడు సేల్కి అయితే వస్తుంది. 5G మోడల్ ఇది. ఇంతకుముందు 4G చూసాం, ఇప్పుడు 5G కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు మొత్తం 4 కలర్స్లో సేల్కి తీసుకొస్తున్నట్లు శాంసంగ్ అయితే చెప్తుంది. నెక్స్ట్ మనకు Huawei నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన విషయం తెలిసిందే. దగ్గర $100 కోట్ల అయితే దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు 3 ఆటోమొబైల్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. ఈ స్క్రీన్ మీద వేస్తున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 3 ఆటోమొబైల్ కంపెనీస్ మీరు ఏ రకంగా పలుకుంటే ఆ రకంగా పలుకోవచ్చు. వీటిని ఈ 3తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. Huawei నుంచి మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మొబైల్ ఇండస్ట్రీ నుంచి కొద్దిగా డౌన్ అవుతూ వెళ్తూ ఉంది. చైనాలో ఇంతకుముందు ఫస్ట్ ప్లేస్లో ఉండేది Huawei, ఇప్పుడు థర్డ్ ప్లేస్కి వచ్చేసింది. ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు Vivo ఉంది, సెకండ్ ప్లేస్లో Oppo ఉంది, థర్డ్ ప్లేస్లో Huawei కొనసాగుతుంది. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ఇది. నెక్స్ట్ మనకి శాంసంగ్ ఏప్రిల్ 28వ తారీఖు గ్లోబల్ ఈవెంట్ అయితే ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్లో వీళ్ళు శాంసంగ్ నోట్బుక్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ల్యాప్టాప్ శాంసంగ్ బుక్ ప్రో అండ్ శాంసంగ్ బుక్ ప్రో 360 అని చెప్పేసి 2 తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి మరి ఇవి విండోస్లో రన్ అవుతాయో, లేకపోతే ఆండ్రాయిడ్ OSలో రన్ అవుతాయో, లేకపోతే శాంసంగ్ ఓన్ యూఐతో రన్ అవుతాయో, వన్ యూఐతో చూడాలి. ఈ ఇమేజెస్ అయితే మనకి EV లీక్స్ అయితే తీసుకొని వచ్చాడు, రెండర్ ఇమేజెస్. నెక్స్ట్ మనం మోటరోలా G60 అండ్ మోటరోలా G40 ఫ్యూజన్ అతి త్వరలో ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. ఇవి రీసెంట్గా దీనికి సంబంధించి స్పెసిఫికేషన్ బయటకు వచ్చినాయి. రీసెంట్ న్యూస్లో మనం కవర్ చేసాము. ఇది స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుంది, ఫుల్ HD LCD డిస్ప్లేతో. మోస్ట్లీ 20,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. Note 10 సిరీస్కి అండ్ Realme 8 సిరీస్కి పోటీగా తీసుకొని రావచ్చు. చూద్దాం ఎంత ప్రైస్ తీసుకొని వస్తారు. ఇవైతే ఇండియాకి తొందరలో తీసుకొని రాబోతున్నారు. ఈ మంత్లో తీసుకొని రావచ్చు మోస్ట్లీ ఒకవేళ తీసుకొస్తే. దీనికి సంబంధించి టీజర్స్ ఇవన్నీ హైలైట్ చేస్తున్నారు ట్విట్టర్లో. వీటిలో చూద్దాం ఎంత ప్రైజెస్లో తీసుకొస్తారు వీటిని. నెక్స్ట్ మనకి Realme 8 5G ఇది మీడియాటెక్ Dimensity 700 ప్రాసెసర్తో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేస్తారో రేపు చెప్తామని చెప్పేసి Realme చెప్తుంది. దీనికి సంబంధించి ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ మోస్ట్లీ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్.
చూడాలి మరి ఇది ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. రియల్మీ నార్జో 30 Pro ఉంది 16,000కి 5G ఫోన్ డైమెన్సిటీ 800Uతో. సో దీనికన్నా తక్కువలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. 13-14,000 తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో A74 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఇది ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్. ఈ ఫోన్ని ఇండియాలో ఈ మంత్ ఎండింగ్కి తీసుకొస్తారని చెప్పేసి ఒప్పో చెప్తూ ఉంది. అండ్ ఈ ఫోన్ మోస్ట్లీ ఏదైతే రియల్మీ 8 5G ఉంది అదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది. కాకపోతే ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. దానిలో డైమెన్సిటీ 800 ఉంటే దీనిలో స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ రావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి TCL నుంచి TCL తన రోలబుల్ కాన్సెప్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇది 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. 3-in-1 మొబైల్ ఫోన్ లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫ్యాబ్లెట్ లేకపోతే ట్యాబ్లెట్. సో ఏ సైజు కావాలంటే ఆ సైజ్కి మీరు దీన్ని మలుచుకోవచ్చు. మొబైల్ సైజులో కావాలనుకుంటే 6.87 ఇంచ్లో వస్తుంది. ఫ్యాబ్లెట్ వచ్చేసరికి 8.85 ఇంచ్. అండ్ ఒకవేళ మీరు ఫుల్ సైజ్ ట్యాబ్లెట్ లాగా యూజ్ చేయాలంటే 10 ఇంచ్ వరకు ఇది ఎక్స్పాండ్ చేయొచ్చు డిస్ప్లే అయితే. ఈ కాన్సెప్ట్ చూడడానికి బాగుంది. కాకపోతే ఈ మొబైల్ ఎప్పుడు తీసుకొస్తుందో, ఇది ఇండియాకి వస్తుందో రాదో ప్రజెంట్ అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ ఇండియాకి అయితే రాదు ఈ కాన్సెప్ట్ అయితే. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పోడ్కాస్ట్ ఇది యాప్ జూన్ 2018లో గూగుల్ అయితే ఈ యాప్ని అయితే లాంచ్ చేసింది ప్లే స్టోర్లో. ఇప్పుడు ఇది 10 కోట్ల డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి 5 కోట్ల డౌన్లోడ్స్ కంప్లీట్ చేసుకుంటే లాస్ట్ 5 నెలల్లోనే ఇది ఇంకొక 5 కోట్ల డౌన్లోడ్స్ అయితే యాడ్ చేసి మొత్తం 10 కోట్ల డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది గూగుల్ పోడ్కాస్ట్ యాప్స్ అయితే. నెక్స్ట్ మనకి యూట్యూబ్లో స్టార్టింగ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ వైరల్ వీడియో 2007లో జరిగింది ఈ సంఘటన. లీవ్ బ్రిట్నీ స్పియర్స్ ఎలోన్ అని చెప్పేసి అతని అభిమాని కన్నీళ్లు కారుస్తూ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తారు 2007లో యూట్యూబ్లో. ఇతని పేరు వచ్చేసరికి క్రిస్ క్రాకర్. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరో కొనుక్కున్నారు, అంతా ఇంత కాదు, $41,000 కొనుక్కున్నారు. ఇది క్రిప్టో కరెన్సీ రూపంలో కొన్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 30 లక్షల రూపాయలకి ఈ వీడియో అయితే కొనుక్కున్నారు. ఈ వీడియోలో ఏముందంటే, ఈ వీడియోలో ఏముండదు, ఆయన బ్రిట్నీ స్పియర్స్ గురించి బాధపడుతూ ఏడుస్తున్నట్లయితే వీడియో అయితే ఉంటుంది. అండ్ ఇది తర్వాత 2015లో ఆయన యూట్యూబ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేశారు. మళ్ళీ ఈ వీడియోని ఎవరో రీఅప్లోడ్ చేశారు. సో ఈ వీడియో అయితే ఫస్ట్లో ఒక వైరల్ వీడియో అని చెప్పొచ్చు. ఇది ఓవర్ నైట్ యూట్యూబ్ సెన్సేషన్ అయిపోయాడు అప్పుడు. సో ఈ వీడియోని ప్రజెంట్ అయితే ఒకళ్ళు అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనకి స్టార్లింక్, ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ ఇండియాలో ప్రీ ఆర్డర్స్ ఇవి కూడా తీసుకున్నారు. ఇంతకుముందు BIF దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇండియాలో ఫ్రీక్వెన్సీస్ ఏంది, మీ ఫ్రీక్వెన్సీస్ ఏంది, ఇస్రో నుంచి మీరు ఏమేమి అభిప్రాయాలు తీసుకోరా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రీ ఆర్డర్స్ ఎట్లా తీసుకుంటారని చెప్పేసి BIF అయితే కంప్లైంట్ అయితే చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అయితే స్టార్లింక్ని ఎగ్జామినేషన్ చేయబోతుంది. సో ఇది మన ఇండియన్ సెక్యూరిటీకి, మన ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అవుతా లేదా ఇవన్నీ ఈ ఎగ్జామినేషన్లో తేలిపోతాయి అనమాట. అప్పుడు ఇది ప్రీ ఆర్డర్ తీసుకోవాలి లేదో తర్వాత నిర్ణయిస్తారు. నెక్స్ట్ మనకి సోనీ PS5లో కొత్త అప్డేట్ తీసుకొని వచ్చింది. ఈ అప్డేట్ చేసుకుంటే మీరు గేమ్స్ ఉంటాయి కదా, గేమ్స్ని ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ Q3 పేరుతో ఇంకొక ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అండ్ ఈ ఫోన్ Q3 పేరుతో ఇండియాకి అయితే రాదు, ఏదో పేరుతో నార్జోనో గిర్జోనో ఏదో పేరుతో ఇండియాకి ఖచ్చితంగా తీసుకొని వస్తారు. నెలకు ఫోన్ తీసుకురాకపోతే రియల్మీ కాదంతే. నెక్స్ట్ మనకి టెలిగ్రామ్లో ఇప్పుడు వాయిస్ చాట్ని మనం స్కెడ్యూల్ చేసుకునే ఫీచర్ అయితే టెలిగ్రామ్ అయితే తొందరలో తీసుకొని రాబోతుంది. ఫైనల్ న్యూస్ మన వివో నుంచి వివో V21 సిరీస్కి సంబంధించి విరాట్ కోహ్లీతో ఒక పోస్టర్, అఫీషియల్ పోస్టర్ ఇది. ఇంతకుముందు మనకి లీక్ అయిన పోస్టర్స్ చూసాం మనం. వివో అఫీషియల్కి పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. మేబీ తొందరలోనే మనకి ఈ మంత్ ఎండింగ్లో మోస్ట్లీ మనం వివో V21 సిరీస్ అయితే ఇండియాలో చూడవచ్చు. దీనిలో స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ 44 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో అయితే వస్తుంది. అండ్ నైట్ సెల్ఫీ అంటున్నారు. మేబీ ఏదైతే వివో X60 సిరీస్లో బ్యాక్ సైడ్ నైట్ స్కేప్ ఇంప్లిమెంట్ చేస్తారు, అది మేబీ ఫ్రంట్ కెమెరాకి అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. చూద్దాం. వివో మోస్ట్లీ కెమెరాస్ మీద ఫోకస్ పెడుతూ ఉంటుంది. అండ్ కెమెరాస్లో వింత ఫీచర్స్ తీసుకొని వస్తుంది. ఏ ఫోన్లో ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉండవు. మేబీ V21లో కూడా మనం కొన్ని కొత్త ఫీచర్స్ అయితే చూడొచ్చు వివో నుంచి. ఇది ఇప్పుడు వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందా? ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. చింగ్ చాంగ్ ఏంద్రా ఇవి అడిగాడు. గుడ్లు కొంత లడ్డు గూగుల్ ప్లే స్టోర్లో. వీడు ఐటమ్ కాడరా వీడు. ఇప్పుడు ఇలాంటి రోజులు కవర్ చేయడం అవసరం. మనం రిజార్ట్ అట్లాంటి డీప్గా ఆలోచిస్తారు కదా, వెళ్ళి డీప్గా కొడతారు వాళ్ళ గురించి ఇంటర్నెట్లో. మనం కూడా మన ఫస్ట్ వీడియోని వేల వేస్తాం. నువ్వే ఎగబడి కొంటున్నట్టు బిల్డప్ పక్కన రెచ్చగొట్టు, దాని కాస్టింగ్ పెరిగిపోయింది. మర్చిపోయాను అబ్బా, రియల్మీ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సెల్ఫీ వీడియో అడిగారు, కంగ్రాచులేషన్స్ చెప్తూ. కంగ్రాచులేషన్స్ రియల్మీ ఫర్ కంప్లీటింగ్ 3 years ఆన్ యూట్యూబ్ కాదు కదా, మొబైల్ ఇండస్ట్రీ ఇండియన్ మొబైల్ మార్కెట్. వాడు అంటారు అనిల్ గాడు కచ్చా చేసుకుంటా పో అన్నారు కదా, అట్లా కచ్చా నువ్వు లాంచ్ చేసుకుంటా పో అని చెప్పాలి మనం.